చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తిట్టినో, ఎంత చెడ్డగా తిట్టినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు, అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం, పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతో కలిసి పెరిగి, అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్, ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారయ్యింది. కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా, గెలవాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నా పాత 2009 నుంచి 14 అసెంబ్లీలో స్పీచెస్ చూడండి,